ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారము. మీరు వచ్చేసి కొత్తగా చూస్తుంటే ఈ ప్రజ్విన్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మరొక 10 మందికి చేరవేయండి. ఈ కట్టడం వచ్చేసి మినీ తాజ్ మహల్ అంటారు. ఇది ఒక కొడుకు వాళ్ళ అమ్మ కోసము ప్రేమతో కట్టాడు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నది ముఖద్వారము. అంటే మనం ఆ తాజ్ మహల్ లోపలికి వెళ్ళడానికి స్టార్టింగ్ లో ఒక పెద్ద డోర్ ఉందన్నమాట. అవతల ఒక డోరు, యువతల ఒక డోరు. దానికి వచ్చేసి ఒక రాగి ఇత్తడి పంచలోహాలతో ఒక రేకు చేయించారు డోర్ దెబ్బ తినకుండా. అలాగే ఆడ ఒక డూమ్ ఉంటుంది. డూమ్ కి వచ్చేసి మంచి డిజైన్స్ పెట్టి మంచి మంచి రంగుల పెయింటింగ్ తో వేశారు. చాలా అందంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనము ఆ లోపలికి పోయిన తర్వాత వెనక వైపు భాగం కూడా ఇలా కట్టారు. ఇదో ఇక్కడ నుండి మనకి దాదాపుగా 400 మీటర్లు ఉంటుంది ఆ తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళడానికి. మనం నడుచుకుంటూ వెళ్ళాలి. నైట్ టైం అయితే లైటింగ్స్ ఉంటాయి. నేను వెళ్ళింది మధ్యాహ్న సమయంలో వెళ్ళాను. మంచి ఎండ, అటువైపు ఇటువైపు చెట్లు ఉన్నాయి. ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు. అన్నట్టు మర్చిపోయాను, ఇది ఎక్కడుందో మీకు చెప్పాలిగా. ఇది వచ్చేసి మహారాష్ట్రలోని ఔరంగాబాద్కి దగ్గరలో ఉంది. ఈ ఔరంగాబాద్కి వెళ్తే ఈ మినీ తాజ్ మహల్ ని మనం చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ మినీ తాజ్ మహల్ కి సంబంధించి ఒక స్టోరీ చెప్తాను నేను. ఈ మినీ తాజ్ మహల్ ని 1668వ సంవత్సరంలో మహమ్మద్ అజం షా అనే ఒక చక్రవర్తి, ఒక రాజు వాళ్ళ అమ్మ కోసము, వాళ్ళ అమ్మ వచ్చేసి దిల్రాస్ భాను బేగం, ఈవిడ చనిపోతే ఆవిడ గుర్తుగా జ్ఞాపకార్థం కోసము తన కొడుకు ఒక తాజ్ మహల్ తో పోలిక ఉండేలా, తాజ్ మహల్ కి ఏమాత్రం తగ్గకుండా ఒక పెద్ద నిర్మాణాన్ని నిర్మించేశాడు. అందులో వాళ్ళ అమ్మ సమాధి ఉంటుంది. దీన్ని నిర్మించిన ఇంజనీర్ పేరు వచ్చేసి హన్సపత్ రాయ్ అనే అతను నిర్మించాడు. ఇదంతా మొఘలుల వాస్తుకళ నిర్మాణం అని కూడా చెప్పుకోవచ్చు. దీనికి 4 వైపులా ఎక్కడానికి కూడా ద్వారం, మెటికెన్లు ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా వీడియోలో. ఆ మెటికెన్ల ద్వారా మనం ఎక్కుకుంటా పోతే పెద్ద పెద్ద మినార్లు మనకి కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఒక్కొక్క మినార్ వచ్చేసి 100 అడుగులకి ఏమాత్రం తక్కువ ఉండదు, ఇంకా కాస్త ఎక్కువే ఉండొచ్చు. కాకపోతే ఆ మినార్లకి ఇప్పుడు తలుపులు వేసేశారు. ఎందుకంటే మన వాళ్ళు చాలా ఆటగాళ్ళు గనక లోపలికి వెళ్ళి ఏదైనా కానీ విధ్వంస పనులు లేదంటే కిందికి దుంకడాలు ఇట్లా పనులు చేస్తారనేసి తలుపులు వేసేసారు. చాలా ఎత్తున్న మినార్లు గనక. మనము మహల్ లోపలికి, అంటే తాజ్ మహల్ లోపలికి వెళ్ళడానికి ముందుగా మనం ఈ డిజైన్ చూడొచ్చు. ఈ డిజైన్ 4 పక్కల ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చి ఫ్రంట్ షేప్ అనమాట. చూడండి, డిజైన్ చూడండి. ఈ డిజైన్ చేయడానికి అప్పట్లో చాలా టైం పట్టి ఉంటుంది. ఫ్రెండ్స్, చాలా టైం పట్టింది. దేశంలోని వివిధ రకాల చేతి వృత్తు కళాకారులను పిలిపించి మరీ కట్టించాడు. వాళ్ళ అమ్మ మీద ప్రేమతో అప్పట్లోనే దాదాపుగా 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారంట. అంటే 350 సంవత్సరాల క్రితం 7 లక్షలు అంటే చాలా పెద్ద అమౌంట్. ఇదే వాళ్ళ అమ్మ సమాధి. అందరూ అక్కడికి వెళ్ళిన వారు అక్కడ డబ్బులు వాళ్ళ దగ్గర ఏముంటే అవి వేస్తారు అక్కడ. కానీ ఆ సమాధి దగ్గరికి వెళ్ళడానికి కింద నుండి సొరంగం ఉంది, కానీ తలుపు వేసేశారు, వెళ్ళడానికి లేదు. మనం అక్కడ నుండి చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎంత ప్రేమ ఉంటే అంత పెద్ద నిర్మాణం చేస్తాడు వాళ్ళ అమ్మ కోసము. అతను ఎలా ఉంటాడో మనం చూడలేదు, కానీ స్టోరీ అయితే అదే, వాళ్ళ అమ్మ కోసం కట్టాడంట. అతను వచ్చేసి ఔరంగజేబు కొడుకు. ఔరంగజేబు భార్య చనిపోతే కొడుకు కట్టించాడు. వాళ్ళ నాన్న కూడా కట్టించాడు సమాధి. అది దగ్గరలో ఎక్కడో ఉంది ఔరంగాబాద్కి, కానీ ఈ సమాధులు ఉన్న చోట లేదు, వేరే చోట ఎక్కడో కట్టారంట. ఇది వచ్చి వాళ్ళ అమ్మ సమాధి. లోపల వచ్చి చుట్టూ విశాలమైన గదులు ఉంటాయి. 3 స్టెప్పులుగా ఉంటుంది లోపల. ఆ పై స్టెప్ మీదకి మనం పోవడానికి లేదు, తలుపులు వేసేశారు. ఇది వచ్చేసి బయట మనకి చుట్టూ చాలా విశాలంగా ఉంటుంది. ప్లేస్ మనము మహల్ చుట్టూ తిరగచ్చు. మీకు ఇందాక ఒక స్వరంగం ఉంది అన్నాను చూడు, సమాధి దగ్గరికి వెళ్ళడానికి, అదే ఈ స్వరంగము. చైన్ వేసి లాక్ చేసేసారు, ఎవరు వెళ్లకుండా. ఇది వచ్చేసి తాజ్ మహల్ కి పక్కన ఒక గదులు ఉన్నాయి. ఇలా అంటే ఒక వరండా లాగా, స్తంభాలు ఓపెన్ గా ఉంటుంది. అక్కడ అప్పట్లో నాట్యం చేసేది ఏదన్నా గాని, వృత్త నాట్యం అంటే ఈ భరతనాట్యము ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి చేయడానికి అదొక మంటపశాలలా కట్టారు. ఇది చాలా ఎత్తైన నిర్మాణం ఫ్రెండ్స్. ఇది అంటే తాజ్ మహల్ అంత పెద్దగా లేకపోయినా
దాదాపుగా దానికి ఏమాత్రం తక్కువ ఏం కాదు. ఇది కూడా అందులో ఒక సగభాగం ఉంటుంది తాజ్ మహల్లో. అంత పెద్ద నిర్మాణం ఇది కూడా. ఆ డిజైన్స్ అయితే ఇప్పటికీ అలానే ఉన్నాయి ఫ్రెండ్స్, ఇప్పటికీ అలానే ఉన్నాయి డిజైన్స్. కాకపోతే కొద్దిగా మాసిపోయింది ఎండకి. ఆడాడ కెమెరా ఏమైపోతుంది లైటింగ్ ఎక్కువ కొడుతుంది, ఎండకు తీస్తున్నాను కనుక వీడియో ఆడాడ తెల్లగా వస్తాను ఫ్రెండ్స్, క్షమించండి. డిజైన్స్ అంతా చాలా చాలా బాగా అందంగా పెట్టినారు ఫ్రెండ్స్. అంతా ఎలా ఉంటుందంటే ఇస్లామిక్ పద్ధతుల్లో కట్టడాలన్నీ ఉంటాయి, ఆర్చులు కానీ ఆ డిజైన్స్ కానీ. ఇంకోటి ఫ్రెండ్స్, ఈ తాజ్ మహల్ కి రాజస్థాన్ నుండి మార్బుల్, వైట్ కలర్ మార్బుల్ తెచ్చి ఆడ వాడారు. చాలా బాగుంది. మార్బుల్స్ కూడా ఇప్పటికీ అలానే ఉంది ఫ్రెండ్స్. తాజ్ మహల్ ముందర చాలా ప్లేస్ ఉంది, అక్కడ నుంచున్నారే పిల్లలు, అదంతా చాలా ప్లేసు. ఈ పై నుండి మళ్ళీ కిందికి దిగిపోవడానికి కూడా కిందికి 4 ఉన్నాయి అన్నమాట మనకి. అంటే మహల్లో నుండి పూర్తి కిందికి రావడానికి 4 వైపులా మెటికిన్లు పెట్టారు, ఎటువైపు నుండి అయినా పోవచ్చు. ఇది వచ్చేసి దాదాపుగా 100 ఎకరాల పైన ఉంటుంది ఫ్రెండ్స్ దీని విస్తీర్ణము. అంటే మొత్తం కాంపౌండ్ తో కలుపుకొని 100 ఎకరాల పైన. ఆడాడ చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు. అప్పట్లో ప్రతి చోటు నుండి ప్రతి సర్కిల్ కి ఒక దారి ఉంది. ఆ సర్కిల్లో పెద్ద అంటే ఒక రాతితో ఒక ఆడాడ చతురస్రాకారంలో కట్టినారు. అంటే అదొక స్టాపింగ్ లాగా అనమాట. మహల్ కి చుట్టూ ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్, చుట్టూ మైదానం ఉంటుంది, చెట్లుంటాయి. మళ్ళా మహల్ తర్వాత మైదానం తర్వాత ఒక పెద్ద కాంపౌండ్ వాల్ ఉంది. ఎవరు రాకోకుండా మెయిన్ ఎంట్రీ ద్వారానే రావాలా, సైడ్ నుండి ఎవరు వచ్చేకి లేదు. దాదాపుగా 12 అడుగుల గోడ కట్టినారు, రాతి గోడ. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు సెల్ఫీలు ఫోటోలు దిగుతూ ఉంటారు ఫ్రెండ్స్. వెనకలు వచ్చి స్విమ్మింగ్ పూల్ మాది పెద్ద కట్టి, అందులో అప్పట్లో నీళ్లు ఉండేవేమో మళ్ళా నాకు తెలిసి. ఇప్పుడైతే నీళ్ళు ఏం లేవు. నేను అక్కడ ఫోటో దిగాను కూర్చొని ఇప్పుడు. ఎందుకంటే చాలా అందమైన కట్టడం కదా ఫ్రెండ్స్, మరి మనం ఎప్పుడో ఒకసారి వెళ్తాం వాటికి, ఓ ఫోటో దిగుదామని నేను ఫోటో దిగాను ఫ్రెండ్స్. మాల్లో ఉన్నాను నేను. నాకైతే ఏదైనా సరే, నేను హిందూ టెంపుల్ అయినా, ముస్లిం దర్గాలైనా, క్రిస్టియన్స్ అయినా ఏదైనా వెళ్తాను ఫ్రెండ్స్. నాకు అట్లా తేడాలు ఏం లేవు, ఫీలింగ్స్ ఏం లేవు. ఏదైనా మంచి కట్టడము, అందమైన కట్టడం ఉంటే షూట్ చేస్తాను నేను. వీడియోలు ఫోటోలు తీసి 10 మందికి చూపిస్తాను ఫ్రెండ్స్. అప్పట్లో ఇవి వచ్చేసి 300 ఎద్దుల బండ్ల నుండి రాయిని తీసుకొచ్చారంట రాజస్థాన్ నుండి. అప్పట్లో 300 ఎద్దుల బండ్లు అంటే మీరే లెక్కేయండి ఫ్రెండ్స్. ఆ రాయిని ఒకటే, మళ్ళా ఇంకా మిగిలినవన్నీ ఇక్కడ దొరికేటివి అన్ని వాడినారు అప్పట్లో. గార, సున్నపు రాయి, మిగిలిన రాళ్ళు, ఆ చెక్క వుడ్డుతో పెయింటింగ్ అయితే ఇప్పటికీ అలానే ఉంది ఫ్రెండ్స్. అప్పుడు వేసిన పెయింటింగ్ ఇప్పటికీ లోపల మహల్ లోపల, తాజ్ మహల్ లోపల తలుపులు అవే అప్పుడువే. కింద ఒకటి రహస్యమైన స్వరంగము, రహస్యమైన గదులు ఉన్నాయండి ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పటికి ఎవరికి పంపిరు. అసలు ఆ దారి ఎటు ఉంది అనేది కూడా ఎవరికి తెలియదు. ఉందనేది మాత్రం నిజం ఫ్రెండ్స్, అది అక్కడ ఉన్న వాళ్ళు చెప్పినారు. నేను ఆటికి కొద్ది వరకు ట్రై చేసినాను, ఎక్కడుంది అనేసి. నాకు కనిపించలేదు. కనిపించిన చోటల్లా, డోర్ ఓపెన్ ఉన్న చోటల్లా వెళ్ళి చూశాను. ప్రతి చోట అందంగానే కట్టారు ఫ్రెండ్స్, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు వాళ్ళు. కింద అండర్ గ్రౌండ్ కూడా, ఇప్పుడు మీరు చూస్తుందంతా అండర్ గ్రౌండ్. కింద కూడా చూడు, అప్పట్లో ఆ తాజ్ మహల్ చుట్టూ కాపలా ఉన్న వాళ్ళు కానీ, ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఉండడానికి అప్పట్లో కింద చూడండి ఫ్రెండ్స్, ఇదంతా గదుల్లాగా ఉంటుంది. పడుకోవచ్చు, ఉండొచ్చు, అందరూ చేయొచ్చు. ఇప్పటికీ వాళ్ళమ్మ సమాధి అలానే రక్షణగా ఉందంటే, అంత పెద్ద తాజ్ మహల్ ఫ్రెండ్స్. ఈ మినీ తాజ్ మహల్ ని చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ వాళ్ళమ్మ గురించి మాట్లాడుకోవాలి, వాళ్ళమ్మ పేరు ప్రస్తావనలోకి రావాలి అనే విధంగా అతను ఒక పెద్ద కట్టడమే కట్టేశాడు చూడండి ఫ్రెండ్స్. ఆ కట్టడమే లేకుంటే మనం ఎందుకు వెళ్తాం అంత దూరం చెప్పు. ఆ కట్టడం ఉంది, అందంగా ఫోటోలు దిగచ్చనే కదా వెళ్ళడం. అది తలుపులు చూడండి లాక్ చేసేసారు. ఇదే ఫ్రెండ్స్, ఇదే లోపలికి అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళడానికి మార్గం ఇదే ఫ్రెండ్స్. ఇదే కరెక్ట్, ఇదే. కాకపోతే లాక్ 2 డబల్ లాక్ చేసేస్తారు, పెద్ద పెద్ద చైన్లు వేసి. మనోళ్ళు పెద్ద ఆటగాళ్ళు, పోయినారంటే అల్లరి పనులు చేస్తారనేసి చేశారు. వాళ్ళ జాగ్రత్త వాళ్ళు, ఎందుకంటే పాత కట్టడము. ఇవి వచ్చేసి బయట సమాధులు ఫ్రెండ్స్. అంటే అప్పట్లో వాళ్ళ ఎవరు సైనికులు కానీ ఇంకెవరివన్నా కానీ
ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూశారు కదా. ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మరొక 10 మందికి చేరేలా చేయండి ఫ్రెండ్స్. నేను ఇలాంటివి పురాతన కట్టడాలు కానీ ఏవైనా కానీ వీడియోలు తీస్తూ యూట్యూబ్లో పెడుతూ ఉంటాను. నాకు మీ సపోర్ట్ కావాలా, 10 మందికి ఈ వీడియో చేరాలి అంటే మీరు నాకు సపోర్ట్ చేయలేదు ఫ్రెండ్స్. నేను మరొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. ఇది వచ్చేసి మళ్ళీ ఇంకోసారి అడ్రస్ చెప్తాను ఫ్రెండ్స్. మహారాష్ట్రలోని ఔరంగాబాద్కి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మినీ తాజ్ మహల్.